హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీగా క్విక్గా రెడీ అయిపోయి ఈజీ రెసిపీ జీరా పులావ్, అదేనండి జీరా రైస్. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. మంచిగా టోస్ట్ చేసుకోవాలి అటు ఇటు. ఇందులోనే 3 ఎండుమిర్చి, 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చక్కగా టోస్ట్ చేసుకొని అటు ఇటు. ఇందులో కరివేపాకు రెబ్బలు 2 కలిపేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ముందుగా వండి చల్లారబెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకోవాలి, కొంచెం టోస్ట్ చేసుకోవాలి, కలుపుకొని చక్కగా. ఈ రెసిపీ అసలు బాగోలేనప్పుడు, మనం లేవనప్పుడు చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే చెప్పక్కర్లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఏదైనా చక్కగా అన్నం వేడివేడిగా వండుకొని ఇట్లా చేస్తే జీరా రైస్ చాలా బాగుంటుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని మరలా కలుపుకుందాము. చక్కగా అలా కలుపుకొని ఇందులోనే కట్ట కొత్తిమీర తురుము వేసుకుందాము. కొత్తిమీర తరుగు వేసుకున్నాక చక్కగా అలా కలిపేసుకోవాలి. రెడీ అయిపోతుంది జీరా రైస్. పైపింగ్ హాట్గా ఉంటే టేస్టే వేరు అసలు. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe my channel. Thank you for watching my video.